జర్మనీకి చెందిన డర్ జూలీ అనే వ్యక్తికి తన భార్యతో విడాకులు అయ్యాయి. అయితే కోర్టు అతని ఆస్తిలో సగభాగం తన భార్యకి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఆస్తిలో సగభాగం భార్యకే ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పుని అతను చాలా సీరియస్ గా తీసుకున్నాడు. అతనికి సంబంధించిన ప్రతి వస్తువును కూడా సగానికి కట్ చేసి ఒక భాగాన్ని తన భార్యకి ఇచ్చాడు. అలా సోఫా, ఫోన్, ల్యాప్టాప్, సైకిల్, బెడ్, ఐఫోన్, డివిడి ప్లేయర్, టెడ్డీ బేర్, చైర్స్, టీవీ, హెల్మెట్, చివరికి కారు కూడా. ఇలా తన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని సగానికి కట్ చేసి వాటిని తన భార్యకి పంపాడు. ఈ విధంగా వస్తువులు పాడవుతున్నా సరే పట్టించుకోకుండా సరదాగా తన భార్య మీద రివెంజ్ తీర్చుకున్నాడు. మన దగ్గర ఒక కారు ఉండి ఆ కారుకు ఎక్కువగా డస్ట్ ఉంటే ఏం చేస్తాం? కారు వాషింగ్ కి ఇవ్వడమో లేదా మనమే ఇంటి దగ్గర మన కారును ఏ రోజు కావాలంటే ఆ రోజు వాటర్ వాష్ చేసుకుంటాం కదా. అయితే స్విట్జర్లాండ్ దేశంలో మాత్రం ఆదివారం రోజు ఎవరైనా వారి కారును క్లీన్ చేస్తే మాత్రం వారికి అక్కడి ప్రభుత్వం ఫైన్ వేస్తుంది. ఇలా ఆ దేశ ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటే ఆదివారం సెలవు రోజు కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇంటి దగ్గరే ఉండి ఎంజాయ్ చేస్తుంది. అయితే కారు వాటర్ వాష్ చేస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది. అలా వచ్చిన ఆ సౌండ్ పక్క ఫ్యామిలీస్ వారికి డిస్టర్బెన్స్ గా ఉంటుందని ఆదివారం రోజు కార్ వాషింగ్ చేయకూడదని ఆ దేశ ప్రభుత్వం ఈ రూల్ ని పెట్టింది. కొన్ని దేశాలలో ఉన్న విచిత్రమైన రూల్స్. నెంబర్ 1, విక్టోరియాలో మీకు ఎలక్ట్రికల్ వర్క్ తెలుసు కదా అని బల్బు మార్చారో ఫైన్ కట్టాల్సిందే. ఇక్కడ ఓన్లీ లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్స్ మాత్రమే బల్బులు మార్చాలంట. నెంబర్ 2, ఇటలీలో కొన్ని బీచెస్ లో ఇసుకతో కోటలు కట్టడం ఇల్లీగల్. ఇలా చేయడం వల్ల బీచ్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుందని ఫైన్ వేస్తారు. నెంబర్ 3, వరల్డ్ లోనే సెకండ్ క్లీనెస్ట్ సిటీ అయిన సింగపూర్ లో చూయింగ్ గమ్ స్ట్రిక్ట్లీ బ్యాన్ చేశారు. చూయింగ్ గమ్ నమిలేసి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మితే దాదాపు 60,000 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఇంకా వాటిని అమ్మిన వారికైతే ఫైన్ లక్షల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో క్లీన్లీనెస్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. నెంబర్ 4, గ్రీస్ లోని కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ లో హై హీల్స్ పై బ్యాన్ విధించారు. ఈ హై హీల్స్ వల్ల మార్బుల్ ఫ్లోర్స్ దెబ్బతింటున్నాయని ఈ డెసిషన్ తీసుకున్నారు. మన ఇళ్లలో వాడే గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదా. నిజానికి ఆ గ్యాస్ కి ఎలాంటి స్మెల్ ఉండదు. కానీ ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు మనకు తెలియడం కోసమని సపరేట్ స్మెల్ వచ్చేలా ఒక కెమికల్ ని కలుపుతారు. మనం ఉపయోగించే ఎల్పిజి గ్యాస్ లో ప్రొపేన్ మరియు బ్యూటేన్ కలిసి ఉంటాయి. వీటికి వాసన గాని రంగు గాని ఉండదు. అలాంటప్పుడు ఒకవేళ ఆ గ్యాస్ లీక్ అయితే ఆ గ్యాస్ లీక్ అయిన విషయం కూడా మనకు తెలియదు. అలా తెలియకపోతే అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు తెలియడం కోసం కావాలని ఆ గ్యాస్ కి స్మెల్ రావడం కోసం ఇథైల్ మెర్కాప్టన్ అనే ఒక కెమికల్ ని కలుపుతారు. మనకు ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు ఆ స్మెల్ రాగానే మనం జాగ్రత్త పడతాం. ఇక్కడ ప్రజల ముఖ్య ఆదాయ వనరులు గంజాయితో బుట్టలు, తాళ్ళు, చెప్పులు తయారు చేయడం. అదే హిమాచల్ ప్రదేశ్ లోని మలానా విలేజ్. ఆచార సాంప్రదాయాలను ప్రాపర్ గా ఫాలో అయ్యే ఈ ఊరి ప్రజలు బయటి వాళ్ళను అస్సలు తాకరు, వాళ్ళని తాకనివ్వరు. ఒకవేళ ఎవరైనా తాకితే వెంటనే వారు వెళ్లి స్నానం చేస్తారు లేదా చేతులు కడుక్కోవడం వంటివి చేస్తారు. ఒకవేళ ఈ రూల్స్ ని గనుక ఎవరైనా బ్రేక్ చేస్తే వారికి 2,500 నుంచి 3,500 రూపాయల వరకు ఫైన్ విధిస్తారు. ఈ ఊరిలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఆ ఊరి వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఊరి నుంచి వెలేస్తారు. ఇక్కడ వీరికంటూ ప్రత్యేక ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా ఉంది. 1980 నుంచి ఈ గ్రామం డెస్టినేషన్ ఫర్ రీక్రియేషనల్ డ్రగ్ టూరిజం గా మారింది. అండ్ ఈ ఊరిని చూడడానికి వచ్చే టూరిస్టులు కూడా గ్రామం బయటే స్టే చేయాలి. గ్రామం లోపల వారికి స్టే ఉండదు. ప్రస్తుతం టూరిజమే ఈ గ్రామానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఓవరాల్ గా ఈ ఇంట్రెస్టింగ్ విలేజ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.